హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనము కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. రిమైనింగ్ టాపిక్స్ అంటే మనం ఆల్రెడీ ఎలిప్స్ పారాబోలాలో ఫస్ట్ వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మనం బేసిక్స్ పైన ఉన్న కాన్సెప్ట్స్ అన్ని అక్కడ మనం చూసాము. నెక్స్ట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎలిప్స్ పారాబోలాలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఎలాగైతే మనకు పారాబోలాలో ఉన్నాయో 3 కాన్సెప్ట్స్, అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ పైన చూద్దాం, అంటే సెకండ్ మోడల్ అనుకోవచ్చు దీన్ని. సో క్వశ్చన్ మనకి ఎట్లా ఇస్తాడంటే కనుక 16x² + 9y² = 144. ఇంతకుముందు మనకి ఎట్లా ఇచ్చేవాడు క్వశ్చన్, x² / a² + y² / b². ఒక నిమిషం, ఇది కొంచెం ఎందుకో సరిగా రాలేదు, ఇంకోసారి రాస్తాను. x² / a² + y² / b² = 1. ఈ టాపిక్లో ఈ మోడల్లో ఉండేది ఫస్ట్ మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఏం చేస్తారంటే క్వశ్చన్ ఈ మోడల్లో ఇస్తాడు, మనం దీన్ని ఈ విధంగా చేంజ్ చేసుకొని మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఏం లేదు, ఏదైతే మనకు ఈక్వల్ తర్వాత వాల్యూ ఉందో ఆ వాల్యూతో టోటల్ క్వశ్చన్ని డివైడ్ చేయండి. అంటే 144, 144, 144. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, 16 1s 16 9s 144, 9 1s 9 16s 144, 144 144 క్యాన్సల్. సో x² / 9 + y² / 16 = 1. ఓకేనా? మనకు ఫస్ట్ మెథడ్ లాగా వచ్చేసిందా, ఫస్ట్ మోడల్ లాగా. వన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లేస్ ఏముంది, 9 ఉంది, అంటే ఏ వాల్యూ, a² ప్లేస్ ఏముంది మనకు 9 ఉంది, అంటే ఏ వాల్యూ 3. b² ప్లస్ 16 ఉంది, అంటే బి వాల్యూ ఎంత 4. వన్స్ ఇవి రెండు వచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలా. డైరెక్ట్ వర్టెక్స్, ఫోసి, డైరెక్ట్రిక్స్, లాటస్ రెక్టమ్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. అంతకంటే ముందు ఈని ఫైండ్ అవుట్ చేయాలా. √1 - b² / a². అంతేనా? క్లియర్ కదా? సరే, ఇప్పుడు 1 by 1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం వర్టెక్స్ సంబంధించిన ఫార్ములా ఏముంది మనతో, వర్టెక్స్ అంటే 0, 0. తర్వాత ఫోసి అంటే AE, 0. డైరెక్ట్రిక్స్ అంటే -AE, 0. లాటస్ రెక్టమ్ అంటే 2b² / a. మేజర్ యాక్సిస్ అంటే 2a. మైనర్ యాక్సిస్ అంటే 2b. మీరు ఫస్ట్ టైం అయితే కనుక ప్రీవియస్ వీడియో చూడండి, ఇది క్లియర్గా అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. మరి √E ని ఫైండ్ అవుట్ చేస్తాను. √1 - b² వాల్యూ ఎంత 16 / a² వాల్యూ ఎంత 9. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేయండి ఏమొస్తుందో. ఫస్ట్ 16 / 9 క్యాలిక్యులేట్ చేసుకోండి. తర్వాత 1 - ఆన్సర్ని చేయండి, -3 వచ్చింది. -3కి రూట్ చేయండి, √3. ఒక్క నిమిషం. సరే, ఫస్ట్ ఏం చేస్తారంటే 16/9 చేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా. 16/9 ఎంత వచ్చింది ఆన్సర్, 1.77 వచ్చింది. తర్వాత 1 - ఆన్సర్ చేయండి, 0.77 వచ్చింది. దానికి స్క్వేర్ రూట్ వేయండి. ఒకవేళ మైనస్ రాకపోతే √0.77 చేయండి, ఎంత వచ్చింది 0.87 వచ్చింది. వాల్యూ 0.87 వచ్చింది. మైనస్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, 0.87 మన ఆన్సర్. ఈ వాల్యూ 0.87. సరే, ఇప్పుడు వర్టెక్స్ వాల్యూ ఎంత 0, 0. ఫోసి వాల్యూ ఎంత AE, 0. అంటే ఏ వాల్యూ ఎంత ఉంది మనకు 3. ఈ వాల్యూ ఎంత ఉంది 0.87, 0. అర్థమైందా? నెక్స్ట్ చేద్దాం కావాలంటే -3 × 0.87, 0. మీరు మైనస్ కావాలంటే మైనస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు 0.87 × 3ని చేయండి, ఎంత వచ్చింది -2.6, అంటే ఇది -2.6, 0. కన్ఫ్యూజ్ లేదు కదా? ఏఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు -2.6, 0. ఏ వాల్యూ వచ్చి 3, ఈ వాల్యూ వచ్చి -0.87. క్లియర్ కదా? సరే, అదే విధంగా నెక్స్ట్ మనకు ఏముంది, డైరెక్ట్రిక్స్ వాల్యూ ఏమొస్తుంది 2.6, 0. తర్వాత లాటస్ రెక్టమ్ కనుక్కోవాలా. 2 × b² ఎంత 4 4 16 / ఏ వాల్యూ ఎంత 3. సో క్యాన్సిల్ అవుతుందా? క్యాలిక్యులేటర్ చేద్దాం. 2 × 16 32 / 3 10.66 ఎంత వస్తే అంత చేయండి, ఏ ప్రాబ్లం లేదు. తర్వాత 2a మేజర్ యాక్సిస్, 2 × 3 అంటే 6. మైనర్ యాక్సిస్ 2 × 4 అంటే 8. ఇదే కదా? క్లియర్ కదా? సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమంటే కనుక మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఏదైతే ఈక్వల్ తర్వాత ఉందో దాన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ మెథడ్లో అంటే ఫస్ట్ ఫామ్లోకి వస్తుంది క్వశ్చన్. ఏని బీని ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఫార్ములాస్ రాసుకోండి, ఈని ఫైండ్ అవుట్ చేయండి, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని మీకు ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్ అని ప్లస్లో మైనస్ ఇచ్చింటే ఈ క్వశ్చన్ ఏమయ్యేది మనకు హైపర్బోలా అయిపోయేది. పారాబోలా కాకుండా హైపర్బోలా అయిపోయేది ఈ క్వశ్చన్. అర్థమైందా? ఎప్పుడైతే ఇక్కడ మైనస్ వస్తుందో మన క్వశ్చన్లో ఎక్కడ మారుతాయి, ఫార్ములాస్ ఎక్కడ చేంజ్ అవుతాయి, ఆటోమేటిక్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఈ దగ్గర ప్లస్ వస్తుంది. ఈ దగ్గర ప్లస్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. 16 / 9 అంటే 1.77. 1 ఇప్పుడు ప్లస్ అయింది అనుకోండి, 1 + 1.77 అంటే 2.7 వస్తుంది. అంటే ఈ వాల్యూ 2.7 వస్తుంది అంతే.
సేమ్ క్వశ్చన్, సేమ్ ఫార్ములాస్, ఈ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి ఈతో మల్టిప్లై చేసినప్పుడు ఈ ఏదైతే ఏ వాల్యూ ఉందో ఇవి రెండు కూడా చేంజ్ అవుతాయి. క్లియర్ కదా పాయింట్? సో హైపర్బోలాకి ఎలిప్స్కి హైపర్బోలాకి పెద్ద డిఫరెన్స్ లేదు, జస్ట్ మైనసే కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా చేయండి ప్రాబ్లం. ఇది అర్థమైంది కదా? 1-2 సార్లు నీట్గా చూడండి. చాలా ఈజియెస్ట్ టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ మనకు. సార్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు ఇది క్వశ్చన్ ఎలిప్సా హైపర్బోలా? ప్లస్ ఉంది సార్, ఎలిప్స్. ఓకే, క్లియర్. అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. నెక్స్ట్ ఏం చేయాలా? ఏదైతే వాల్యూ 36 ఉందో దాంతోనే డివైడ్ చేయాలా. ఓకే, అర్థమైంది. 36 తోనే డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది చూద్దాం. డివైడ్ చేసిన తర్వాత 4 1s 4 9s 9 1s 9 4s అంటే x²/9 ప్లస్ y²/4 ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ మెథడ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? ఏని ఫైండ్ అవుట్ చేయాలా 3, బీని ఫైండ్ అవుట్ చేయాలా 2. ఓకేనా? ఫార్ములాస్ ఏమున్నాయి సార్ మనతో? వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలా 4c, తర్వాత డైరెక్ట్రిక్స్, లాటస్ రెక్టము, తర్వాత మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, 1 by 1 వచ్చేసేలా. ఇవంతా మనకు నోటెడ్ అయిపోవాలా, పెద్ద టఫ్ ప్రాబ్లమ్స్ కాదు కదా. తర్వాత ఈని ఫైండ్ అవుట్ చేయాలా. ఇక్కడ ఏముంది మనకి? ప్లస్ ఉంది అంటే క్వశ్చన్ ఏమి? ఎలిప్స్. ఇక్కడ ఏం రావాలా? మైనస్ రావాలా. 1 మైనస్ b²/a², అంతే. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? 1 మైనస్ b² అంటే ఎంత? 4, a² అంటే ఎంత? 9. క్యాలిక్యులేట్ చేయండి. ఎట్లా చేయాలా? ఫస్ట్ 4 డివైడెడ్ బై 9 చేయాలా, 0.44 వచ్చింది. 1 మైనస్ ఆన్సర్ చేయాలా, 0.55 వచ్చింది. తర్వాత దానికి రూట్ వేయాలా, 0.7 వచ్చింది. ఇదే విధంగానే చేయాలి, మీరు మీ ఇష్టమైనట్లు చేద్దండి. ఓకే, సరే. నెక్స్ట్ వర్టెక్స్ ఫార్ములా ఏముంది? 0, 0. 4c ఫార్ములా AE, 0. డైరెక్ట్రిక్స్ -AE, 0. లాటస్ రెక్టమ్ 2b²/a. మేజర్ యాక్సిస్ 2a, మైనర్ యాక్సిస్ 2b. ఓకే, ఫార్ములాస్ అన్ని నోటెడ్ అయిపోయినాయి, బై హార్ట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 0, 0. ఏ వాల్యూ ఎంత ఉంది మనతో? 3 ఉంది. సో 3 ఇంటూ 0.7, 0. తర్వాత -3 ఇంటూ 0.7, 0. 2 ఇంటూ b² అంట, b² అంటే 4, ఏ వాల్యూ 3. తర్వాత సింప్లిఫై చేద్దాం. 2 3s 6, 2 2s 4. సింప్లిఫై చేస్తే ఫైనల్ ఆన్సర్ చూడండి, 0, 0. తర్వాత 7 3s 21 అంటే 2.1, 2.1, 0. -2.1, 0. ఇది 3, 4 2s 8, 8/3. 8/3 వాల్యూ వచ్చి 2.66 వచ్చింది, 2.66. ఈ వాల్యూ 6, ఈ వాల్యూ 4. క్లియర్ కదా? ఎంత ఈజీగా ఉంది కదా ప్రాబ్లం. ఎలిప్స్ హైపర్బోలా చాలా ఈజీ. ఇది ఎన్నో మెథడ్ చేస్తున్నాం మనం? సెకండ్ మెథడ్ చేస్తున్నాం. ఫస్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన, అంటే క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చేస్తాడు, ఇది ఫస్ట్ మెథడ్ అనుకున్నాం. ఇలా కాకుండా ఇలా ఇస్తే దీన్ని ఈ విధంగా మార్చుకొని ఫస్ట్ మెథడ్లో మార్చుకొని ప్రాబ్లం చేస్తాం. అంటే ఒకటి మీకు అర్థం కావాల్సింది ఏమంటే, మనం ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మనం బేసిక్లోకి వచ్చేస్తాం, అంటే బేసిక్ ఫార్మాట్లో మార్చుకొని క్వశ్చన్ చేస్తాం, అంటే చాలా ఈజీ అయిపోతుంది. మీకు టెక్స్ట్ బుక్లో కానీ వేరే వేరే చోట్ల డిఫరెంట్ షార్ట్ కట్స్లో డిఫరెంట్ మెథడ్స్లో చెప్తారు. మనం ఏం చేస్తాం? క్వశ్చన్ ఏదన్నా ఉండి దాన్ని బేసిక్ మెథడ్లోకి తీసుకొచ్చి అక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మన దగ్గర టాపిక్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతేనా అనిపిస్తుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీకే డౌట్ వస్తుంది, ఎట్లా పాస్ అయిపోయినామా అని చెప్పేసి. అంత ఈజీగా మీరు ఎగ్జామ్ రాస్తారు. ఓకేనా? సో ఏమి టెన్షన్ కాదండి, 100% ఈజీగా పాస్ అయిపోతాం మనం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా అర్థమైంది కదా మీకు ఏం చేయాలో? డివైడ్ బై 16, డివైడ్ బై 16, డివైడ్ బై 16. సో x²/16 ప్లస్ 16 క్యాన్సిల్ అయిపోయింది, y²/1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఫస్ట్ మెథడ్లోకి వచ్చేసింది. బేసిక్ ఫార్ములా. ఏ వాల్యూ ఎంత ఉంది? 4. ఎలా సార్? a² ప్లస్ 16 ఉంది కాబట్టి. బి వాల్యూ ఎంత? 1. ఓకే, మనకున్న ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలా? వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలా, 4c ఫైండ్ అవుట్ చేయాలా, డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలా, లాటస్ రెక్టమ్, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, తర్వాత ఈ వాల్యూ. అవును సార్, బాగానే ఉంది, అంతా బాగానే. ఒక్కోసారి ఏమడుగుతాడంటే విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ అడుగుతాడు, విత్ రెస్పెక్ట్ y యాక్సిస్ అడుగుతాడు, ఏంటో అడుగుతాడు. నేను చెప్పిన ఇవి ఎన్ని ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6 7. ఈ 7 కాకుండా మీ క్వశ్చన్లో ఏం అడిగినా కూడా దాని వాల్యూ 0. ఏం అడిగినా కూడా 0 పెట్టేస్తానండి. విత్ రెస్పెక్ట్ x, విత్ రెస్పెక్ట్ y, వాడు ఏమన్నా చెప్పని ఆన్సర్ మాత్రం 0నే ఉంటుంది. సింపుల్ కదా? ఓకే, ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఫార్ములాస్ రాద్దాం. వర్టెక్స్ 0, 0. AE, 0. -AE, 0. 2b²/a. తర్వాత 2a, తర్వాత 2b. ఈ వాల్యూ మైనస్ ఉందా ప్లస్ ఉందా? ప్లస్ ఉంది. సో మనం ఏం చేయాలా? మైనస్ చేయాలా. 1 మైనస్ b²/a². ఒకవేళ మైనస్ ఉంటే హైపర్బోలా క్వశ్చన్, మనం ఏం చేస్తా అంటే ప్లస్ చేస్తా అంటే, అంతేనా? సరే, ఇంకా దీనికి సంబంధించిన ఆన్సర్ చేద్దామా? 0, 0. 0, 0. తర్వాత ఈని ఫైండ్ అవుట్ చేయలేదు మనం. ఈని ఫైండ్ అవుట్ చేయాలంటే 1 మైనస్ b². b² వాల్యూ అంటే 1 ఉంది, a² వాల్యూ 16 ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలా? 1/16 చేయాలా. 1 డివైడ్ బై 16 చేయండి, 0.0625 వచ్చింది.
1 మైనస్ ఆన్సర్ చేయాలా, తర్వాత దానికి రూట్ వేయాలా. 0.96 వచ్చింది వాల్యూ, 0.96. దీనికి ఇది ఎలిప్స్ అనుకుంటే క్వశ్చన్, ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూని 0.96 పెట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అన్ని, ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఒక పని చేద్దాం మనం, ఇదే క్వశ్చన్ని హైపర్బోలాలో కూడా చేద్దాం. హైపర్బోలాలో చేయాలంటే మీరు ఏం చేయాలా, ఇక్కడ మైనస్ చేయాలా, ఇక్కడ మైనస్ వస్తుంది, మరి ఇక్కడ ప్లస్ చేయాలా. ప్లస్ చేయాలంటే 1/16 0.0625 1 ప్లస్ ఆన్సర్ 1.06 రూట్ 1.03 1.03 వచ్చింది హైపర్బోలా అనుకున్నప్పుడు ఈ వాల్యూ. అర్థమైందా? సో ఒక పని చేస్తానండి, ఇక్కడ ఒక లైన్ వేసి మీకు రెండు క్లారిఫై అట్లా చెప్తా, సో కన్ఫ్యూజ్ ఉండదు మీకు. ఒక లైన్ వేద్దాం ఇక్కడ, సేమ్ ప్రాబ్లమ్ని ఇక్కడ ఎలిప్స్ చేద్దాము, సేమ్ ప్రాబ్లమ్ని హైపర్బోలా చేద్దాం, మీకు క్లారిటీ అర్థమవుతుంది, ఓకేనా. సరే వాల్యూ 0,0 ఇక్కడ ఏమొస్తుంది సార్ 0,0, ఇక్కడ ఏమొస్తుంది A,0, ఏ వాల్యూ 4 అంట ఇంటూ 0.96, 0. మరి ఇక్కడ ఏమొస్తుంది ఏ వాల్యూ ఎంత ఉంది 4 ఇంటూ 1.03, 0. అంతేనా. ఇక్కడ -4 ఇంటూ 0.96, 0. ఇక్కడ ఏమొస్తుంది సేమ్ -4 ఇంటూ 1.03, 0. ఇక్కడ 2 ఇంటూ బి వాల్యూ 1 స్క్వేర్ బై ఏ వాల్యూ 4, 2 1s are 2 2s అంటే 1/2 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ కూడా 1/2నే వస్తుంది, సేమ్ ఫార్ములా కాబట్టి. మేజర్ యాక్సిస్ 2 ఇంటూ ఏ 2 4s are 8, ఇక్కడ కూడా 8. ఇక్కడ 2 1s are 2, ఇక్కడ కూడా 2నే. సో మనకి లాటర్ సెక్టమ్ సేమ్ ఉంది, మేజర్ యాక్సిస్ సేమ్ ఉంది, మైనర్ యాక్సిస్ సేమ్ ఉంది, వర్టెక్స్ సేమ్ ఉంది. మరి ఏం చేంజ్ అవుతున్నాయి, ఓన్లీ 4C అంటే డైరెక్ట్రిక్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. ఎందుకు చేంజ్ అవుతున్నాయి, అక్కడ ఈ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి. ఈ అంటే ఏంది ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఎలిప్స్ అయితే ఇంకా మనం మైనస్ తీసుకుంటాం ఫార్ములా, ఒకవేళ అంతేలేండి, మన క్వశ్చన్ ప్లస్ ఉంటుంది కాబట్టి ఎసెంట్రిసిటీ మైనస్ తీసుకుంటాము. అదే క్వశ్చన్లో మైనస్ ఉంటే అది హైపర్బోలా అవుతుంది కాబట్టి ఎసెంట్రిసిటీ ప్లస్ తీసుకుంటాం, అంటే ఆపోజిట్ తీసుకుంటాం అంతే, వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఎలిప్స్ హైపర్బోలా సెకండ్ మెథడ్ క్లియర్గా అర్థమైంది కదా. మనకు ఫస్ట్ మెథడ్ క్లియర్గా అర్థమైంది, ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి. సెకండ్ మెథడ్ కూడా క్లియర్గా అర్థమైంది. ఇంకా మనం ఏం నేర్చుకోవాలా, లాస్ట్ మెథడ్ నేర్చుకోవాలి, అంటే థర్డ్ మెథడ్ నేర్చుకోవాలి. ఇది మనం నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం, ఓకే.